నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈవీఎం బాక్స్ పై సైలెంట్ గా చివరి స్థానంలో ఉండే నోటా ఎంత వైలెన్స్ ని క్రియేట్ చేస్తుందో చాలా మందికి తెలియదు. నోటా ఓట్లు పెరిగే కొద్దీ కొంతమంది అభ్యర్థుల అడ్రస్లు గల్లంతవుతుంటాయి. పార్టీల పవర్ పడిపోతుంటుంది. ప్రజాస్వామ్య పదును మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఒక్కో నోటా ఓటు ఎంత విలువైనదో ఎన్నికల్లో బరిలో దిగే పార్టీలను అడిగితే ఈజీగా చెబుతారు. 100 నోటా ఓట్లు పోలైన నియోజకవర్గంలో 99 ఓట్ల తేడాతో ఓడిన అభ్యర్థిని అడిగితే ఆయన ఆవేదనను వెళ్లగక్కుతారు. అంత పవర్ ఉంటుంది ఈ నోటాలో. ఎన్నికల్లోనూ అంతే. నోటాతో అంత ఈజీ కాదు. కొన్ని చోట్ల నోటా అభ్యర్థులకు రక్త కన్నీరు తెప్పించనుంది. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం పైసా లేనిదే బయటకొచ్చే ప్రసక్తే లేదు. తమకు డబ్బు అందిందా ఓటు వేస్తాం, లేకుంటే ఇంట్లోనే ఉండిపోతాం. అలా కాకుండా డబ్బు తీసుకోం, ఓటు మాత్రం వేస్తాం అనేవారు మాత్రం నోటాకే ఎక్కువగా నొక్కుతున్నారు. ఈ అభ్యర్థులెవరూ నచ్చలేదు, అందుకే నోటాకి ఓటు వేస్తున్నా అనేది ఓటర్ వాదన. గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, బీజేపీ కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2019లో ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో నోటాకు 1.5% ఓట్లు పడ్డాయి. బీజేపీకి కేవలం 0.96 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్ కు మాత్రం 1.29% ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో నోటాకు 1.28% ఓట్లు పడగా బీజేపీకి 0.84%, కాంగ్రెస్ కు 1.17% ఓట్లు పోలయ్యాయి. అంటే జాతీయ పార్టీలను అంతగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. అవసరమైతే నోటాకైనా నొక్కుతాం కానీ సదరు పార్టీలు అక్కర్లేదన్న వాదన కనిపిస్తోంది. ఈ నోటాతో తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది బాధిత పార్టీలు, బాధిత అభ్యర్థులు కనిపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే నోటా ఓట్లు షాక్ కు గురి చేస్తున్నాయి. కొంతమంది అభ్యర్థులను దారుణంగా ఓడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 168,000 ఓట్లు నోటాకి పడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో నియోజకవర్గంలో వేలల్లో నోటా ఓట్లు పోలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల ఆధిక్యత కేవలం 100ల్లో ఉండగా నోటాకు వేలల్లో పోలయ్యాయి. తెలంగాణ ఎలక్షన్స్ లో నోటా పవర్ చూపించింది. ఒకవేళ నోటానే లేకుంటే అదే ఓట్లు రెండో అభ్యర్థికి పడుంటే పరిస్థితి వేరేలా ఉండేది. తెలంగాణలో 0.73% నోటా ఓట్లు పోలయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీకి కేవలం 1.5% ఓట్ల తేడా ఉంది. అంటే నోటా రోజు రోజుకు ప్రభుత్వాలను డిసైడ్ చేసే స్థాయికి ఎదుగుతోంది. నోటా అనే ఆప్షన్ లేకుంటే ఆ సమయంలో ఫలితాలు తారుమారు అయి ఉండేవి కూడా. అంత పవర్ ఉంది ఈ నోటాకి. అందుకే నోటాతో అంత ఈజీ కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, అభ్యర్థి వ్యతిరేక ఓట్లు, ఫ్రస్ట్రేటెడ్ ఓటర్స్ దీనికి నొక్కుతుండడం వల్ల ఫలితాలు తిరగబడుతున్నాయి. ఎవరూ నచ్చలేదని నిర్ణయించుకొని ఓటేసే ప్రజలు 100 మందిలో ఒకరిద్దరు ఉంటే ఎక్కువ. అంటే అటు ఇటుగా సగటున 1% లోపే ఈ గుర్తుకు ఓట్లు పోలవుతున్నాయి. ఈ మధ్యన 2023 ఏడాది చివరిలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో అత్యధికంగా 1.5% ఓట్లు నోటాకు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. తద్వారా ఈ మేరకు ఓటర్లు తమ నిరసన వ్యక్తం చేసినట్లు రికార్డవుతోంది. 2004 లోక్సభ ఎన్నికల నుండి దేశ వ్యాప్తంగా ప్రతి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేయకూడదని కొందరు వ్యక్తులు ఉంటారు. అలాంటి ఓటర్ల కోసం ఎన్నికల సంఘం నోటా సదుపాయాన్ని కల్పించింది. భారత ఎన్నికల సంఘం డిసెంబర్ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో చివరి ఆప్షన్ ను నోటాగా ప్రవేశపెట్టింది. 2013కి ముందు కూడా నోటా సదుపాయం ఉన్నా దానికి పెద్ద ప్రాసెస్ ఉండేది. 2013 తర్వాత నోటా బటన్ వచ్చాక ప్రజల్లో అవగాహన భారీగా పెరిగింది. ఎన్నికల్లో పోటీ వ్యక్తులు నచ్చకపోవడం, అభ్యర్థుల నేర చరిత్ర, స్థానిక సమస్యల కారణంగా ప్రజలు ఎవరికీ ఓటు వేయకూడదన్న ఓటర్లు నోటాకి నొక్కి తమ నిరసన తెలియజేస్తున్నారు. 100 ఓట్లలో 99 నోటాకు పడి ఒక అభ్యర్థికి ఒక ఓటు వేస్తే ఆ అభ్యర్థి విజేతగా పరిగణిస్తారు. మిగిలిన ఓట్లు చెల్లనివిగా ప్రకటించడం జరుగుతుంది. ప్రజలు తిరస్కరించిన అభ్యర్థులను మళ్లీ పోటీ చేయడానికి వీల్లేకుండా చేయాలన్న వాదన దేశంలోని కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలైంది. నోటా నిబంధనలలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటున్నారు. మొదట్లో నోటాను అక్రమ ఓటుగా పరిగణించారు. అంటే మిగతా అభ్యర్థులందరికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రెండో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ వచ్చారు. చివరకు 2018లో దేశంలోనే తొలిసారిగా నోటాకు అభ్యర్థులకు సమాన హోదా కల్పించారు. డిసెంబర్ 2018లో హర్యానాలోని 5 జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల నోటా అత్యధిక ఓట్లను పొందింది. అటువంటి పరిస్థితిలో అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మహారాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇలాంటి సంస్కరణని తీసుకొచ్చి 2018లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. ఈ తరహా మార్పులు, సంస్కరణలు చట్టసభలకు జరిగే ఎన్నికల్లోనూ అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అప్పటి వరకు నోటా అంటే కోరల్లేని పులి మాత్రమే.